తెలంగాణ సీఎం రేవంత్ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు కొడాలి నాని. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక జగన్ ట్విట్టర్ లో విషస్ తెలిపారని అన్నారు. కేసీఆర్ కు తుంటి విరిగింది కాబట్టి జగన్ పరామర్శించారని, రేవంత్ కు తుంటి విరగలేదు కదా అని కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ కాదని, అందులో రేవంత్ రెడ్డి సుప్రీం కాదన్నారు. కాంగ్రెస్ సీఎం పదవి ఇచ్చిందని దాన్ని రేవంత్ ఎంజాయ్ చేయాలని సూచించారు కొడాలి నాని. జగన్మోహన్ రెడ్డి గారు ఎగబడిపోవటం ఉండదు, దూరంగా వెళ్ళిపోవటం ఉండదు. ఆయన లిమిట్స్ లో ఉంటాడు. ట్విట్టర్లో పెట్టాడు ఆయనకు అభినందనలు అని చెప్పి ఆయన ఫోన్ చేసి అభినందించలేదు. ఆయనకంటే కేసీఆర్ గారు తొంటిరిగింది కాబట్టి ఆయన పరామర్శించాడు. ఈయనకి తొంటేం విరగలేదు కదా, ఈ నెల పరామర్శించారు అవటానికి. రేవంత్ రెడ్డి ఏదన్నా ప్రాంతీయ పార్టీనా? రేవంత్ రెడ్డి సుప్రీమా? వాళ్ళు ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు. ఆయన ఆ పదవిని ఎంజాయ్ చేయమనండి. ఊరిని ఇవన్నీ ముఖ్యమంత్రి గురించి వాళ్ళ గురించి నాకు ఫోన్ చేయలేదు. ఏం దీనికి ఫోన్ చేసేది? ఆయన ట్విట్టర్లో పెట్టాడు మర్యాదగా కంగ్రాచులేషన్స్ ముఖ్యమంత్రి అయినందుకు అని చెప్పి. నాకు ఫోన్ చేయలేదు, నన్ను వచ్చి కలవలేదు. ఎందుకు ఫోన్ చేస్తారు, ఎందుకు వెళ్ళి కలుస్తారు? జగన్మోహన్ రెడ్డి. మరోవైపు షర్మిలకి సపోర్ట్ ఎందుకని రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా ఏపీకి వచ్చి పంచాలని సూచించారు కొడాలి నాని. సీఎం పదవికి రాజీనామా చేసి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ అవ్వాలని విమర్శించారు. చంద్రబాబును గెలిపించాలంటే షర్మిలకు సపోర్ట్ ఇవ్వాల్సిందేగాని అన్నారు కొడాలి నాని. లేకపోతే ఆయన్ని వచ్చి ఇక్కడ ప్రెసిడెంట్ అవ్వమనండి. రేవంత్ రెడ్డి సపోర్ట్ అందిస్తాం కాదు. లేదా అక్కడికి ముఖ్యమంత్రి పదవి రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అవ్వమనండి. వాళ్ళ పార్టీకి వాళ్ళు అందించుకోక ఎవడికి అందిస్తాడు? ఆయన చంద్రబాబు నాయుడిని గెలిపించాలంటే షర్మిలా గారికి అందించాల్సిందే కదా, తప్పదు కదా. లేకపోతే ఆయన్ని వచ్చి ఇక్కడ ప్రెసిడెంట్ అవ్వమనండి. రేవంత్ రెడ్డి సపోర్ట్ అందిస్తాం కాదు. లేదా అక్కడికి ముఖ్యమంత్రి పదవి రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అవ్వమనండి. వాళ్ళ పార్టీకి వాళ్ళు అందించుకోక ఎవడికి అందిస్తాడు? ఆయన చంద్రబాబు నాయుడిని గెలిపించాలంటే షర్మిలా గారికి అందించాల్సిందే కదా, తప్పదు కదా. లేకపోతే ఆయన్ని వచ్చి ఇక్కడ ప్రెసిడెంట్ అవ్వమనండి. రేవంత్ రెడ్డి సపోర్ట్ అందిస్తాం కాదు. లేదా అక్కడికి ముఖ్యమంత్రి పదవి రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెస్ కాంగ్రెస్